రే గోవిందు, ఎందుకు నా తల్లి ఉంటావు? వజ్రం ఎక్కడ చెప్పేసేరా? రే చెప్పారా గోవింద్? ఆ వజ్రం ఇచ్చే వరకు నేను కొడతానే ఉంటారా? చెప్పరా? ఎందుకు కొడతారన్నా? ఏం వజ్రం? ఎవరు మీరంతా? మా ఊరికొచ్చి నన్నే కొడతారా? చంపేస్తారా? చెప్పరా? వజ్రం గురించి చెప్పరా? చంపేస్తారా? ఏం వజ్రం రా? ఎన్ని ఆశలు పెట్టినా దాని మీద. కావాలంటే నీ వాటా ఎక్కువ తీసుకుంటా. గోవిందు, వజ్రం కోసం ఎంత రిస్క్ చేస్తావు, ఎంత డబ్బు ఖర్చు పెట్టావు. చావు మీదకి వచ్చినా చెప్పావంట. నాకు తెలియదురా, తెలియదంటగా. చెప్పారా గోవిందు? ఎందుకురా చంపేస్తారా? ఎందుకు ఇంత డ్రామా చేస్తున్నావురా? ఆ వజ్రం ఏదో ఇచ్చేవచ్చు కదా, మంచి డీలు, మన అందరం బాగుంటాం. ఏ వజ్రం? ఏం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు సార్. పిచ్చాడా? వాడిని చంపితే వజ్రం దొరుకుతుందా? మేము మాట్లాడదాం కదా. బ్రోకర్ లా ఉండు. అయినా నీకమ్మేదేంట్రా? దుబ్బే తిక్క తిక్క ఏషాలేస్తుండారు. ఈ ఎన్నుల్లో చలి పుట్టించే మాట ఒకటి చెప్తాను వినండి. ఎవ్వరం వెనక ఎవరున్నారో తెలుసా? మీరు ఏ పేరు విని భయపడి పారిపోయి వచ్చుండారు? బంగారప్ప! బంగారప్ప! దశామి బంగారప్ప! బా, నువ్వెందుకు పోతుండావు బావా? నువ్వేడి నుంచి పోతాండావు అంటే అవతల కూడా బంగారపై ఉండాలి. మన గడప దాటిన పరువుని ఊరు దాటినో నేను పోయి ఆ నీళ్ళన్ని అలా తలకాలి తీసుకొస్తా. నేనే వెళ్తానురా. అయ్యా నేను అదే చెప్పాలనుకుంటున్నాను. సుంకునమ్మ తల్లి కంకణం చేతి కట్టుకున్నాక పొలిమేర దాటి వెళ్ళకూడదు. జాతర అయ్యే వరకు మీరు ఇంట్లోనే ఉండాలయ్యా. వజ్రం యాడబెట్టినావు చెప్తావా లేదా? ఇప్పటికీ నిజమే చెప్తున్నా. మీరెవరో, ఆ వజ్రం ఏంటో దేవుడు సాక్షిగా నాకు తెలియదన్నా. నన్ను నమ్ము. నాకు తెలియదన్నా. చట్టాన్ని మీ చేతిలో తీసుకో. వజ్రం గురించి నాకంతా తెలుసు. గోవింద్ నాకు మొత్తం చెప్పాడు. ఏం చెప్పినాడు? చెప్తా. ఆ రోజు గోవింద్ మా ఊళ్ళోకి వచ్చాక ముగ్గురం కలిసి చాలా సంతోషంగా మందాగాం.